ఒకరి లోపాలు ఒకరు అర్థం చేసుకున్నారు గనకనే ఎన్ని గొడవలు వచ్చినా శివపార్వతులు ఒకటయ్యారు. మనకి ముక్కోటి దేవతలున్నా శివపార్వతులు మాత్రమే మనకి ఆది దంపతులుగా ఆదర్శప్రాయమయ్యారు. చూడండి, అసలు ఏ లోపము లేని మనిషిని కోరుకోవటం కూడా ఒక లోపమే. లోపం లేని మనిషి ఏ మ్యూజియంలోనో కొండ మీద దేవాలయంలోనూ ఉంటాడు, మనుషుల మధ్య మాత్రం ఉండడు. ఆత్మాభిమానానికి అహానికి తేడా తెలిసిన రోజున ఏ గొడవలు ఉండవు. అర్థమైంది కదా లోపం అంటే ఏమిటో? ఇప్పుడు రాయవయ్యా, నీ భార్యలో చూసిన లోపాలేమిటో. నువ్వు రాయవమ్మా, మీ ఆయనలో చూసిన లోపాలేమిటో. నేనే మొద్దును అనుకుంటే నాకంటే పెద్ద మొద్దు వేరా నువ్వు. ఇదిగో మీ ఆవిడ రాసిన ఉత్తరం బయటికి చదువుకోపో. నువ్వేమిటమ్మా మొత్తం మా ఆవిడ పోలికే. ఇదిగో మీ ఆయన రాసిన ఉత్తరం నువ్వు వెళ్ళి చదువుకో, వెళ్ళు. నీలో ఏ లోపమూ లేదు, నువ్వు నాకు దగ్గర కాలేదనే బాధ తప్ప. రెస్టారెంట్లో గొడవ జరిగినప్పుడే నేను ఇష్టపడ్డాను. రెస్టారెంట్లో గొడవ జరిగినప్పుడే నేను ఇష్టపడ్డాను. గొడవ మధ్యలో ఆపేస్తే వెళ్ళిపోతావేమో అనుకుని కంటిన్యూ చేశాను. అందరూ నువ్వు చండాలంగా పాడుతున్నావు అన్నారు, కానీ నాకు మాత్రం పి సుశీల, జానకి, చిత్ర కంటే నీ గొంతే తీయగా ఉంది. ఉడికించాలనే ఎంగిల్ పాలిచ్చాను, నిజంగా ఉడుక్కుంటావు అనుకోలేదు. సరసానికి రమ్మని ప్రేమగా పెదాల్ని తడిచేశాను. ఎంగిల్ పాలు తాగలేదు, ఎంగిల్ పెదాల్ని ముద్దాడలేదు. ఆడ మనసు అంత అలుసా? పీక పిసికేయాలంత కోపం వచ్చింది తెలుసా? ఆడ మనిషి మగ మనిషిని వేరుగా ఉంటారు కానీ ఆడ మనసు మగ మనసుని వేరుగా ఉండవు కదా. ఆ మనసులు కలిస్తే ఈ గొడవలు ఉండవని ఇప్పుడే తెలిసింది. నిన్ను కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నాను, అది తప్పే. అయితే ఎలా కంట్రోల్లో పెట్టాలో టెక్నిక్ తెలిసింది. ప్రేమిస్తే చచ్చినట్టు కంట్రోల్లో ఉంటావని అర్థమైంది. ఒరే, ప్రేమించరా బడుద్దాయి. ఇట్లు నీ ప్రేమదాసి లక్కీ.